ఈ దినాలలో చాలామంది క్రైస్తవులు లెంట్ డేస్ పాటిస్తూ ఉన్నారు కదా. మీరు కూడా చూస్తున్నారా? ఉపవాస ప్రార్థనలు 40 దినాలు అందులో పాలు పంపులు పొందుతూ ఉన్నారా? చాలా మంచిది. ఈ 40 దినాలే కాదు, మన జీవితకాలం అంతా కూడా ఈ విధంగా దేవునికి సన్నిహితంగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం. సరే, ప్రభు ఈ శ్రమ దినాల్లో పాటిస్తూ ఉన్నటువంటి మన కోసం ఆ శిలువ పైన పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానం చేసుకుందామా? అందులో మొట్టమొదటి మాట, ప్రభు శిలువ పైన పలికినటువంటి మాటను మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. రండి నాతో పాటు లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ఈ మాటలు యేసు ప్రభు మొట్టమొదట కల్వరి శిలువలో ఉన్నప్పుడు మొట్టమొదట పలికినటువంటి మాట. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ఆయన అందరినీ చూచి, అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూచి అన్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అక్కడున్న వారంతా యేసయ్యను ఏం చేస్తున్నారు? యేసయ్యను అన్యాయంగా తీర్పు తీర్చి యేసయ్యను కల్వరి శిలువకి ఎక్కించారు కదూ. యేసయ్యను మరి హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదుకు యేసయ్య దగ్గర ఏ నేరము కనిపించినప్పుడు ఆయన తిరిగి పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి పంపించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు ఒకసారి చదువుకుందామా? రండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, హేరోదునకు కూడా కనపడలేదు, హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియూ ఇతడు చేయలేదు అన్న మాట ఇక్కడ మనం చదువుకుంటాం. పిలాతు చెప్తున్నారు, మరణానికి తగినటువంటి మరి నేరము కానీ తప్పు కానీ యేసయ్య ఏమీ చేయలేదు, ఎందుకో మీరు సిలువేయమని అడుగుతున్నారు అని పిలాతు మరి అక్కడ అడుగుతున్నాడు. నేను యేసయ్యను వదిలేస్తాను అని అంటున్నారు. ఎందుకు? ఏ నేరము చేయకుండా మనం ఎందుకు ఆయన్ని శిక్షించాలి? అయ్యే నేరము కూడా హేరోదుకు కనిపించలేదు, నాకు కనిపించలేదు అని అన్నప్పుడు చూడండి, 16-18 వచనాలు మనం అక్కడే చూస్తే, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి అన్న మాట ఇక్కడ చదువుతాం. ఇతను ఏ నేరము చేయలేదు కాబట్టి విడిచేస్తాం, వదిలేస్తాను, మనం ఎందుకు శిక్షించాలి అని పిలాతే అంత గొప్ప అధికారి చెప్తూ ఉంటే అక్కడున్న ప్రజలంతా ఏమంటున్నారంటే, లేదు, సిలువై సిలువై, చంపివై అంటున్నారు, కేకలు వేస్తున్నారు. ఆ కేకలు వేస్తున్నందుకు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ విధంగా ఏకకంఠము చేత యేసయ్యను మరి చంపివేయండి, సిలువేయండి అని అక్కడ కేకలు వేస్తుంటే చూడండి, అక్కడ 25వ వచనము చూస్తే, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. పిలాతు ఏం చేశాడో తెలుసా? వారు కేకలు వేస్తున్నారు, ఈయన చంపివేయి, ఈయన మాకొద్దు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, కాబట్టి ఈయనను ఎట్లనగానే చంపివేయాలి, అందరినీ మార్చివేస్తున్నాడు ఈయన అని వాళ్ళు కేకలు వేస్తుంటే పిలాతు తను విడుదల చెయ్యాలని ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రజల యొక్క ఆ కేకలే అక్కడ గెలిచినాయి. అందుకని ఏం చేస్తాడో తెలుసా? బరబ్బా దొంగ నరహత్య చేసినటువంటి ఆయన్ని విడుదల చేసి అక్కడ ఏం చేస్తారంటే యేసు ప్రభుని వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి వారికి పిలాతు అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలిగిన వాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయని అప్పగించాను అని రాయబడింది. అవునండి, మనుష్యులను సంతోషపెట్టడానికి పిలాతు చేసిన పని ఏంటో తెలుసా? తనైతే ఇష్టపడ్డాడు యేసయ్యని విడుదల చేయని, ఆయనలో ఏ నేరము లేదు, ఆయన నీతిమంతుడని పిలాతుకు తెలుసు. పిలాతు తెలుసుకున్నా కూడా ఆ జనములు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా యేసయ్యను సిలువై అని కేకలు వేసినప్పుడు ఆ పిలాతు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రజలందరూ
ప్రజలందరి యొక్క సంతోషం కోసం, ఆ ప్రజలందరినీ సంతోషపరచడానికి కోసమని అతను తనకు కలిగినటువంటి ఆ ఆశ, తనకు కలిగినటువంటి ఆయన నీతిమంతుడు, ఆయన ఏమి చేయకూడదు అనే ఒక తీర్మానాన్ని కూడా ప్రక్కకి నెట్టేసేసి వారి ఇష్టం వచ్చినట్టుగా యేసయ్యని కొట్టి యేసయ్యని సిలువ వేయటానికి ఆ ప్రజలకు అప్పగించినటువంటి వాడు అన్యాయపు తీర్పును అక్కడ పొంది ఉన్నాడు యేసయ్య. అవునండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను గేలి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారంతా ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, ఒక మాట చదువుదాం. అక్కడే మార్కు సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నా. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వ్యంగ్యముగా వందనములు చేయసాగిరి. వ్యంగ్యంగా చేస్తున్నారండి అక్కడ. ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళని ఆయనకు నమస్కారము చేసిరి అని రాయబడింది. అవునండి, అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా, అక్కడ నిలబడిన వారందరూ కూడా యేసు ప్రభుకు అన్యాయపు తీర్పును తీర్చారు. యేసు ప్రభుని అక్కడున్న వారందరూ కూడా ఆయన్ని హేళన చేస్తున్నారు. అంత హేళన చేస్తూ వ్యంగ్యంగా ఆయన ఎదుట మోకరించి ఆయనకి నమస్కారం పెట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా లేరు అట్లాంటి వారు. యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు ఉన్నతమైన దేవుడు, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని తెలిసి కూడా ఆ తీర్మానాన్ని ప్రక్కన పెట్టివేసి యేసు ప్రభుని స్వీకరించకుండా యేసు ప్రభుని నెట్టివేసినట్టు పిలాతు లాంటి వారు ఎంతమంది లేరు ఈ దినాలలో? చాలామంది ఉన్నారు అలాంటి వారు. యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసు, యేసు ప్రభు నీతిమంతుడని తెలుసు, ఆయన ఏ నేరము చేయలేదని తెలుసు చాలామందికి, ఆయన మన పాపాల కోసమే బలవుతున్నాడని తెలిసి కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పిలాతులాగా ఆ మాటను, ఆ తీర్మానాన్ని ప్రక్కకి నెట్టేసి మనుషుల సంతోషం కోసం చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులు ఏ దారిలో పోతున్నారో అదే దారిలో వెళ్తున్నటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు. యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించటం లేదు. యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఏం చేస్తున్నారో తెలుసా? ప్రక్కకు నెట్లు వేస్తున్నారు. అందుకనే వారికి నరకం. అక్కడ కూర్చున్నటువంటి వారు అనేక మంది అక్కడ నిలబడి ఆయన చూస్తూ సిలువ వేస్తుంటే ఆయన చూస్తున్నటువంటి వారు అనేక మంది వ్యంగ్యంగా వందనాలు చెప్తూ ఆయన అపహసిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కడైతే నాన్న యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిసి ఆయన శిలువలో ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన పొందినటువంటి హింసలు, ఆయన పొందినటువంటి వేదన చూచి ఆయన ఏంటి ఆ విధంగా అందరి చేత ఒక దేవుడా, ఆయన కొట్టించుకుంటున్నాడే, ఆయన ఒక దేవుడా అని నువ్వు ఒకవేళ హేళన చేస్తున్నావేమో. ఆ దినానే చేస్తారు ఆ విధంగా హేళన. ఆయన అక్కడ ఆ సిలువలో ఆ వ్రేలాడుతున్నది నీకోసం నా కోసం అని గుర్తించలేని ప్రజలు హేళన చేసేటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడే మనం చూస్తే ఉమ్మి వేసి అని రాయబడింది. ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు. నీవు ఈ దేవుడువా? నువ్వు నిజంగా దేవుడివైతే ఈ విధంగా సిలువలోకి ఎక్కి ఎంతమంది చేత అనిపించుకుంటావా? ఇంతమంది చేత ఉమ్మి వేయించుకుంటావా? నిజంగా నువ్వు దేవుడివేనా? ఎంత హేళన చేస్తున్నారండి. నిజంగా ఆయన దేవుడే, నిజంగా ఆయన దేవుడే. అటు చూడండి 80వ వచనాన్ని చూస్తే, వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని వచ్చారు. సిలువ వేయటానికి తీసుకొని వచ్చారు. ఆయన సిలువ వేస్తున్నారు, ఆయన్ని హింసిస్తున్నారు, ఆయన ఉమ్మి వేస్తున్నారు, తలలూచుచ్చు హేళన చేస్తున్నారు అందరు కూడా. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, అయ్యా తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు తెలియకుండా చేస్తున్నారు. వీళ్ళు నా మీద ఉమ్మి వేస్తున్నారు, వారికి తెలియటలా. ఎవరి మీద ఉమ్మి వేస్తున్నారు వారికి తెలియటలా. ఇదిగో వారు నన్ను హేళన చేసి వ్యంగ్యంగా వందనాలు చేస్తున్నారు, వారికి తెలియటం లేదయ్యా, వారిని క్షమించు. ఎంత మంచి మాట అండి. నిజంగా నీ మీద కానీ ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే అది ఎంతకాలమో జీవించినంత కాలమో గుర్తుపెట్టుకుంటావు కదా, వారిని క్షమించలేవు కదా. అయితే యేసయ్య అంత బాధపడుతూ కూడా కల్వరి సిలువలో, అంత వేదన పడుతూ కూడా కల్వరి సిలువలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీద ఉమ్మి వేసినటువంటి వారి మీద, ఆయన్ని హేళన చేస్తున్నటువంటి వారి మీద, ఆయన నిందిస్తున్నటువంటి వారి మీద ఆయన ఏమాత్రము కూడా దూషణ మాటలు పలక్కోకుండా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా తండ్రి, వీరిని క్షమించు. వారు ఎవరిని కొడుతున్నారు వాళ్ళకి తెలియటల్లా, వాళ్ళు ఎవరు అవమానపరుస్తున్నారు వాళ్ళకి తెలియటల్లా. ప్రభా, నీ ఉగ్రత వాళ్ళ మీదకి రానియకుండా ప్రభా, నా మీద వేయ ఉగ్రత అంతా, వాళ్ళని క్షమించు అని దేవుడు పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మనం ఒకసారి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకో, ఎవరైనా విజిటర్స్ వచ్చారు,
మన ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డ ఉంటే వాళ్ళ ముద్దుగా ఉంటారు కదండి. ఎవరైనా ఆ పిల్లల్ని తీసుకొని ఎత్తుకుంటారు. అవునండి, వారు మంచి పట్టు చీరలు కట్టుకొని వచ్చారనుకో, ఆ పాపను ఎత్తుకుంటారు. ఎత్తుకున్నప్పుడు మరి ఆ పాప అనుకున్నట్లుగా వారి మీద పాస్ ఏదో చేసిందనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఛీ బుద్ధి లేనిదానా, ఈ విధంగా నా మీద పోస్తావా, నేను ఇంత మంచి పట్టు చీర కట్టుకురా అని వాళ్ళు తిడతారా చిన్న పాపని? లేదు కదా. ఆ తల్లి ఏం చేస్తుంది, అయ్యో అని గబగబా తీసుకుని సారీ అంటే అది జరిగింది. ఇక్కడ యేసయ్యని ఎవరైతే దూషిస్తున్నారో, యేసయ్యని ఎవరైతే ఉమ్మివేస్తున్నారో, యేసయ్యని ఎవరైతే అవమానపరుస్తున్నారో వాళ్ళని చూచినప్పుడు యేసయ్యకి ఎలా కనిపించారంటే వాళ్ళందరూ చిన్న బిడ్డల్లాగా కనిపించారు. వాళ్ళంతా ఏమి చేస్తున్నారో వారికి తెలియట్లా. ఈ చిన్న బిడ్డ ఎక్కడ పోస్తోందో వాళ్ళ తల్లి మీద కాదు, వచ్చినట్టు విజయం ముద్దు పెట్టుకుందామని ఎత్తుకున్నటువంటి వాళ్ళ మీద పాస్ పోస్తుంది, వాళ్ళ చీర తడిపేసింది. అయినా వాళ్ళు ఏమనలా. వాళ్ళ తల్లి సారీ అంటోంది. అవునండి, మనకు ఆ బిడ్డ, అవునండి ఆ పాప చిన్న బిడ్డలేండి, ఆ పిల్లకి ఏం తెలుసు, వెంటనే ఆ మాట అంటారు. అవునండి, నిజంగా కల్వరి శిలువలో దేవుడు వాళ్ళని చూచినప్పుడు, హింసిస్తున్నటువంటి వారిని చూచినప్పుడు వాళ్ళందరూ అమాయకులుగా కనిపించారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో నిజంగా చేసినటువంటి ఆ విషయాలన్నిటిని బట్టి వీరు ఎంత చిన్న బిడ్డలో ప్రభువైన యేసుక్రీస్తు అలా కనిపించి తండ్రికి చెప్తున్నారు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదయ్యా, వాళ్ళు దేవుడిని సిలువ వేస్తున్నారని వాళ్ళకి తెలియట్లేదయ్యా, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తను వారు సిలువ వేస్తున్న విషయము వాళ్ళకి తెలియట్లేదయ్యా, వారి కోసమే నేను ఈ బాధపడుతున్నా, వారి కోసమే రక్తం కార్చడానికి వచ్చానన్న విషయం వారికి తెలియలేదయ్యా. తండ్రి వారిని క్షమించవా, వారిని క్షమించు అని అక్కడ దేవుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అవునండి, దేవుడు యేసయ్య తండ్రిని అడగటం ఏంటి? ఆయన క్షమించే అధికారం లేదా? ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని క్షమించారు కదా. ఓసారి పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వచ్చినట్లయితే, పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వచ్చి యేసయ్య దగ్గరికి కూర్చోబెట్టినప్పుడు అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. అంటే ఆ మాట మనం వాక్య గ్రంథంలో మనం చూసుకున్నారా, లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనాన్ని నేను చదువుతున్నా. యేసు పాపాత్మురాలైన స్త్రీతో అంటున్న మాటలు ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అలాగే పాపాత్మురాలైన స్త్రీతో చెప్తున్న మాటలు మళ్ళీ తిరిగి చూడండి, అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి అని రాయబడింది. మనుష్య కుమారునికి భూమి మీద ఏమి అధికారం ఉందంటే పాపములను క్షమించేటువంటి అధికారం ఉందండి. ఆయన మనుష్య కుమారుడుగా లోకమునకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వారుగా ఆయన ఉన్నారు. ఆయనకు అధికారం ఉన్నదండి. ఆయనకు అధికారం ఉంది పాపములను క్షమించడానికి. అయితే ఇప్పుడు ఎందుకు ఆయన తండ్రి వీరి పాపములను క్షమించు అంటున్నారు? మనం ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, పక్షవాయు గల వానితో కూడా మనం దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చూస్తే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని అతని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను అని మాట రాయబడింది. పక్షవాయు గల వానిని ఎందుకు తీసుకొచ్చారండి యేసయ్య దగ్గరికి? స్వస్థత కోసం తీసుకొచ్చారండి, స్వస్థత కోసం తీసుకొచ్చారు. అయితే దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఆ స్వస్థత కోసం తీసుకొచ్చినట్టు అతనికి చెప్తున్నట్టు మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తున్నాడండి. పాపములు క్షమించగలిగిన వాడు ఏ నరుడైనా, ఒక నరుడు ఇంకొక నరుడు పాపములు క్షమించగలడా? ఏదైనా తప్పిదం చేస్తే సారీ అంటాము, కానీ అది తీసివేయగలడా? పాపములు తీసివేయగలడా? తీసివేయలేడే. ఒక నరుడు, పాపి అయిన నరుడు ఇంకొక పాపి అయిన నరుడిని పరలోక రాజ్యమునకు చేర్చగలడా? చేర్చలేడే. ఎందుకంటే ఇద్దరు పాపులే కనుక ఒక పాపిని పరలోక రాజ్యమునకు తీసుకొని పోవాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కావాలి. కనుకనే ఆయన పరిశుద్ధమైన వ్యక్తిగా, దేవుడుగా, ఏ మచ్చ ఏ నేరము చేయని ఏ కపటము లేనటువంటి వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏ మచ్చ డాగు లేనటువంటి వాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారో తెలుసా? ఆ కల్వరి శిలువలో నీకోసం నా కోసం రక్తం కార్చాలని. అవునండి, మరి అలాంటి వాడికి ఈ లోకంలో ఉన్నప్పుడు, మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఆ పక్షవాయు గల వానితో, మరి అలాగే పాపాత్ములైన స్త్రీతో
నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పినటువంటి అతను యేసయ్య ఇప్పుడు తండ్రికి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? తండ్రి, వీరు ఏం చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించని ఎందుకంటున్నాడు అని అంటే, మనిషి యొక్క ప్రతి పాపమును ఆయన కల్వరి శిలువ మీద మోసుకున్నటువంటి వారిగా ఉన్నారు కనుక దేవునికి ఎలా కనిపిస్తున్నాడు యేసయ్య అని అంటే, ఒక పాపిగా ఆయన కనిపిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూద్దాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములటే నలకొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. యేసు ప్రభు మీద మన శిక్ష ఆయన మీద పడింది. మనకు సమాధానము దయచేయటానికి తండ్రి యొక్క ఉగ్రత మన మీద పడకుండా, పాపము చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. ఎవరైనా దొంగలున్నారు, దొంగతనం చేశారు, దొరికారు, వారికి శిక్ష పడుతుంది కదా ఖచ్చితంగా. అబ్బా నువ్వు భలే మంచి పని చేసావని అతన్ని వదిలేస్తారా పోలీసు వాళ్ళు? ఇంటి వాళ్ళు ఎవరైనా వదిలేస్తారా? ఆ విధంగా వదలరు కదండి. వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా తప్పిదము చేసి దొంగతనం చేసి అక్కడ పట్టుబడితే ఒక తప్పుకు శిక్ష అనేది ఖచ్చితంగా అక్కడ పడుతుంది. మరి ఈ లోకంలోనే అట్లాంటి శిక్ష ఉంటే, పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపానికి బట్టి శిక్ష ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దానికి శిక్ష పాపము వలన వచ్చు జీతం మరణం. అదే రెండవ మరణం. ఆ మరణము నుంచి తప్పించబడాలి అంటే ఒక నీతిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన శిక్ష నొందినాడు, ఆ సిలువకెక్కాడు. మన శిక్ష యావత్తు ఆయన మీద పడినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడే 6వ వచనం నేను చదువుతూ ఉన్నా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను, అతని మీద మోపెను. అవునండి, దేవుడు ఏం చేశారో తెలుసా? మనందరి యొక్క పాపమును తీసుకుని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన కల్వరి శిలువలో నలగొట్టబడుతున్నారు. ఎందుకంటే మన యొక్క పాపం, నా పాపం, నీ పాపం, మన లోకంలో ప్రతి ఒక్క ప్రజల యొక్క పాపమును ఆయన ఏం చేస్తాడంటే, యెహోవా తండ్రి ఆయన మీద, యేసయ్య మీద కల్వరి శిలువలో ఆయన మీద మోపాడు. ఆయన మీద మోస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య కల్వరి శిలువలో మోస్తూ ఉన్నారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను అన్న మాట మనం చదువుతాం. ఇక్కడ ఒక మ్రాను ఉన్నది, మ్రాను మీద ఆయన మోసుకుంటూ ఉన్నాడు. యేసయ్య కల్వరి శిలువలో మ్రానును మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ యెరూషలేము కుమార్తెలు అక్కడ ఏడుస్తున్నారు. అందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఎందుకు ఏడుస్తారు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. ఎందుకో తెలుసా? మీకోసం. మీ పాపములు క్షమించబడలేదు, మీ బిడ్డల యొక్క పాపములు క్షమించబడలేదు. మీ పాపములు క్షమించబడటానికే నేను ఈ యొక్క సిలువను మోస్తూ ఉన్నా. ఈ సిలువను కల్వరిలోనికి నేను తీసుకుని వెళ్తూ ఉన్నా. ఆ కల్వరి సిలువపైకి ఎక్కుతున్నది, ఈ శ్రమ పొందబోతున్నది నేను ఎందుకో తెలుసా? మీకోసం, మీ బిడ్డల కోసమే. పాప విమోచన కొరకే నేను ఈ విధంగా ఈ యొక్క సిలువను మోస్తున్నాననే విషయాన్ని యెరూషలేము కుమార్తెలకు మరి వారికి ఎంత అర్థవంతమైనటువంటి మాట అక్కడ చెప్తూ ఉన్నారు. ఆ మోస్తున్నటువంటి ఆయనను చూచినప్పుడు తండ్రి ఎలా కనిపిస్తున్నాడంటే, మన పాపమంతా ఆయన మీద పడి ఆయన ఒక పాపిగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన పాపి కాడు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఎలాంటి అపరిశుద్ధత లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ మచ్చ డాగు లేదు. ఆయన దైవ కుమారుడు, ఆయన మనిషి కుమారుడికి వచ్చినాడు. కాబట్టి ఆయన మీద మన యొక్క పాపము మోపబట్టే ఆయన ఒక పాపిగా కనిపిస్తున్నాడు అక్కడ. కాబట్టి ఆయన పాపములు ఏమవుతుందండి? మనకు దేవునికి అడ్డుగా వస్తాయి. కాబట్టి దేవుడు చూచినప్పుడు ఆయన ఒక పాపిగా కనిపించాడు కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు దేవుడు కల్వరి సిలువలో పాపిగా కనిపిస్తున్నాడు. కాబట్టి పాపి యొక్క పాపాలు క్షమించడానికి ఏమాత్రం వీలు లేదు. కాబట్టి పాపి యొక్క పాపాలు క్షమించడానికి వీలు లేదు కనుక ఇప్పుడు మన పాపాలు మీద వేసుకున్నటువంటి యేసయ్య తండ్రికి చెప్తున్నాడు అన్నమాట. అంత
క్షమించాడు కదా. ఆయన మీద అప్పుడు పాపం మోపడ్లా, ఇప్పుడు సిలువ మీద మోపబడ్డాయి మన పాపాలు. అక్కడ మన సిలువ మ్రాను మీద మన పాపాలు మరి మోసుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఒక పాపిగా కనిపిస్తున్నాడు కనుక ఏమాత్రము కూడా ఇప్పుడు ఆ సిలువలో ఉన్నటువంటి యేసయ్య ఒక మనిషిని క్షమించడానికి వీలు లేదు. అందుకే తండ్రికి రికమెండేషన్ చేస్తున్నాడు, ఏమని? తండ్రి, వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు అని అంటున్నాడు. ఆయన సిలువలో రక్తము కారుస్తా ఆ రక్తముతో వీళ్ళని కడిగేసేయి, వీళ్ళని శుద్ధి చేయి అని దేవుడు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు మనం ఇప్పుడు ఆ క్షమాపణ ఎలా పొందుకోగలం? ఆ కల్వరి సిలువలో ఆయన తండ్రి వీరిని క్షమించు అని అంటున్నాడు. మరి ఎలా క్షమాపణ మనం పొందుకోగలం అని అంటే మనం ఒకసారి రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, ఆయన కుమారుడనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎట్లా అండి? మనం పవిత్రులుగా చేయబడతాం? మన పాపమంతా కూడా ఆయన మీద, మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో కలహం, మనలో ఉన్న అసూయ, ద్వేషాలన్నీ కూడా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. కనుక యేసు రక్తము సిలువలో కారినట్టు ఆ రక్తము మన మీద పడుతోంది కనుక మనము దాన్ని అంగీకరించినప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు యేసయ్య యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి వేస్తుంది, మనల్ని శుద్ధిగా చేస్తుంది. చూడండి, అక్కడే పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమున నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని రాయబడింది. మనము విమోచన కావాలి, మనకు పరిశుద్ధత కావాలి, అప్పుడే మన పరలోక రాజ్యం మనం చేరగలం. నీవు సిద్ధమా? దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ చెప్తున్నాడు. నువ్వు ఆ రక్తాన్ని స్వీకరిస్తే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు. చూడండి, అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని రాయబడింది. ఆ రక్తములో నీ పాపాలని కడుక్కుంటావా? ఆ రక్తంలో నీ పాప క్షమాపణ ఉన్నది. యేసే కల్వరి సిలువలో రక్తం కార్చి నువ్వు ఎంత అవమానం చేసినా, నువ్వు ఎంత ఆయన శ్రమ పెట్టినా, ఎంత ఆయన హేళన చేసినా ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. యేసయ్య నిన్ను క్షమించటానికే సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలా నువ్వు రక్షణ పొందగలవని అంటే ఒక్క మాట, యేసయ్య నన్ను క్షమించు, నా యొక్క పాపములన్నీ కూడా నీ రక్తం చేత కడిగి శుద్ధి చేయను, ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే చాలు, నువ్వు రక్షింపబడతావు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండరి అని. నువ్వు పాపములో ఒప్పుకోవాలి, బాప్తిస్మం పొందితే ఆ మొదటి మాటకు, దేవుడిచ్చిన మొదటి మాటకు అర్థవంతంగా నువ్వు ధ్యానం చేసి నువ్వు స్వీకరించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. ఆ మాట నువ్వు నిజంగా శ్రమలో 40 దినాల ఉపవాసం ఉన్నా నువ్వు ఆ యొక్క రక్తమును నువ్వు స్వీకరించి పాపంలో కడుక్కోకపోయినట్లయితే ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది. 40 దినాలుండో 100 దినాలుండో అంతా వ్యర్థమైపోతుంది. నీ పాపములు క్షమించబడ్డాయా? ఆయన చెప్తున్నాడు పాపములు క్షమిస్తానని. నువ్వు పాపములు క్షమించబడకపోతే ఈ దినమున యేసయ్య నా పాపాలను క్షమించయ్యా, నా పాపాలన్నీ నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయమని ఒక మాట చెప్తావా? అలా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర మోకరిల్లు, క్షమాపణ అడుగు, ప్రార్థన